హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సోను స్వాతిని. ఈరోజు విదేశాలలో ఉన్న వాళ్ళ గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను. అంటే ఇండియా నుంచి విదేశాలకి వెళ్ళిన వాళ్ళ గురించి. వాళ్ళు అక్కడ సంపాదిస్తున్నారు, బాగానే ఉంది. అక్కడ నుంచి తల్లిదండ్రులకి ఇక్కడ పంపిస్తున్నారు. వీళ్ళు కూడా ఇక్కడ హ్యాపీగా ఉన్నారు. వీళ్ళకేంది అక్కడ నుంచి కొడుకు సంపాదిస్తున్నాడు, కూతురు సంపాదిస్తుంది, ఇంకా వాళ్ళు పంపిస్తున్నారు. వీళ్ళు బాగానే ఉన్నారు, ఇలా హ్యాపీగానే ఉన్నారు. వీళ్ళకేంది తక్కువ అది అని చెప్పేసి అంటారు. కానీ ఒక్కటి మాత్రం ఆలోచించట్లేదు. అక్కడికి వాళ్ళు వెళ్ళి అక్కడ సంపాదిస్తున్నారంటే వాళ్ళు కష్టపడితేనే కదా ఆ డబ్బులు వస్తున్నాయి. ఊరికి చెట్లకైతే ఏం కాయట్లేదు కదా. ఇక్కడైనా సంపాదిస్తేనే డబ్బులు వస్తాయి, అక్కడైనా సరే వాళ్ళు కష్టపడితేనే డబ్బులు వస్తాయి, ఇక్కడైనా సరే కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఊరికి అయితే ఎవరు ఇవ్వరు కదా. వాళ్ళు కష్టపడి అంత చేసి ఫ్యామిలీ కోసమే, వాళ్ళు ఇక్కడున్న అక్కడున్న వాళ్ళ ఫ్యామిలీ కోసమే కష్టపడి వాళ్ళు చేసి ఇప్పుడు ఫ్యామిలీ కోసం పంపిస్తున్నారు. ఇప్పుడు అనొచ్చు వాళ్ళకి అంటే ఇప్పుడు మనం ఫుల్ డబ్బులు సంపాదిస్తున్నారు కదా అని చెప్పేసి అనొచ్చు. అక్కడ ఖర్చులు కూడా అంతే ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ 40 రూపాయల కిలో బియ్యం అనుకుందాం, అక్కడ 100 రూపాయల కిలో బియ్యం అయితే ఉంటుంది కదా. సో అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. నాకు తెలిసిన మాట అయితే, నాకు తెలిసే మాత్రమే కొన్ని మాత్రమే నేను షేర్ చేస్తున్నాను, అన్నీ కూడా కాదు, నాకు తెలిసినవి కొన్ని మాత్రమే. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వాళ్ళు ఫ్యామిలీని మిస్ అవుతారు, తల్లిదండ్రులని మిస్ అవుతారు, ఫ్యామిలీ ఫంక్షన్స్ని మిస్ అవుతారు. అండ్ తర్వాత అంటే ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా, మళ్ళీ తర్వాత ఆఖరికి చుట్టాల దాంట్లో ఎవరైనా చనిపోతే అది కూడా మిస్ అవుతారు. ఆ బాధ కూడా వాళ్ళకు ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనము జాబ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మనకి తల్లిదండ్రులు వండి పెడతారు. అక్కడ వాళ్ళు జాబ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత అసలు తినడానికి అసలు ఓపిక లేకపోతే, అంటే వంట చేసుకోవడానికి ఓపిక లేకపోతే ఆ బ్రెడ్ ముక్కలు తిని పడుకున్న రోజులు కూడా చాలా ఉంటాయి. ఇక్కడైతే మన తల్లిదండ్రులు అన్నీ చేసి పెడతారు. అక్కడైతే వాళ్ళే వంట చేసుకోవాలి, వాళ్ళే గిన్నెలు తోముకోవాలి, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి. ప్రతిదీ కూడా తను చేసుకొని అన్నీ చేసుకొని అక్కడ అన్నీ మేనేజ్ చేసుకొని అక్కడ నుంచి కొంచెం సంపాదించి అదంతా కూడా ఫ్యామిలీ కోసము కష్టపడి పంపిస్తారు. కానీ కొంతమంది హేళన చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాడు అక్కడికి వెళ్ళాడు అంటే కొంతమందిని అంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడు, పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు, ఇట్లా సూపర్ మార్కెట్లలో పనిచేస్తున్నాడు, వాడికి అసలు వాడి ఏంటంటే చదువుకు తగ్గ అసలు ఉద్యోగమే కాదు అది అని చెప్పేసి కొంతమంది హేళనగా మాట్లాడతారు. అక్కడ ఏం చేస్తున్నాడో ఏంటో మీకు తెలియదు. మీకు తెలియకుండా మీరు ఏదో తెలిసినట్టు ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని చెప్పేసి అంటారు. వాళ్ళు ఏది చేసినా కూడా తప్పు చేయకుండా ఏది చేసినా అది ఫ్యామిలీ కోసం చేస్తున్నారు. అదొక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా చూసుకోవడానికి ఎవరు ఉండరు. పాపం ఇక్కడ తల్లిదండ్రులు ఏమో బాధపడతారు, అక్కడికి వెళ్ళలేరు, పాపం అక్కడ వాళ్ళని చూడలేరు, వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పేసి ఇక్కడ తల్లిదండ్రులు బాధపడతారు. ఇక్కడ తల్లిదండ్రులకి ఏమైనా అక్కడ పిల్లలు బాధపడతారు. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఉంటాయి. ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఫోన్స్ చేసుకుంటున్నారు, వీడియో కాల్స్ చేసుకోగలుగుతున్నారు. ఇంకా అవి కూడా లేకపోతే ఇంకా దారుణంగా ఉండేది. ప్రతి తల్లిదండ్రులకి ఆ బాధ అనేది ఉంటుంది. బాధ లేకుండా అయితే ఉండరు కదా. ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న విషయంలో అంటే ఏదైనా చిన్నది ఏదైనా ఉన్నా అనుకో, నా కొడుకు ఉంటే బాగుండు, నా కూతురు ఉంటే బాగుండు అని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది కదా. నేను చెప్పేది ఒకటి అండి, ఏంటంటే హేళన చేసి మాట్లాడకండి. ఎందుకంటే తెలిస్తే మాట్లాడండి. వాళ్ళు ఒకవేళ ఇలా ఉన్నారు అని చెప్పేసి మీకు తెలిస్తే మాట్లాడండి. తెలియకుండా వీళ్ళు ఎలా వాళ్ళు అలా అని చెప్పేసి వాళ్ళ గురించి మాత్రం అసలు మాట్లాడకండి. వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉండి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆ పేరెంట్స్కి తెలుసు అండ్ వాళ్ళకి తెలుసు. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.